లేకపోతే కావాలని నన్ను అన్నారు, లేకపోతే కావాలని నేను విన్నాను, లేకపోతే ఈ మాట ఎందుకో నన్ను గాయం చేసింది, గుచ్చింది, నొచ్చింది, పగలగొట్టింది, చితక్కొట్టింది అనుకుందాన్ని విడిచిపెట్టేస్తే ఎన్ని గాయాలైనా ఉపయోగం ఏమీ ఉండదు. కానీ ఆ గుచ్చబడిన నొచ్చబడిన మాటను బట్టి 3000 మంది పురుషులు ఒక నిర్ణయం తీసుకున్నారే అపోస్తల కార్యాల గ్రంథంలో. పేతురు వాళ్ళతో మాట్లాడితే ఆ స్వరం దేవునిదని వాళ్ళు గుర్తుపట్టి తమ హృదయమందు పొడవబడినటువంటి వారై పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి మారు మనస్సును పొంది బాప్తిస్మం పొంది దేవునిని వెంబడించడం మొదలుపెట్టారంటండి. అంటే ఇప్పుడు మనం ఒకటి దేవుని స్వరాన్ని వినాలి, దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి, దేవుని స్వరాన్ని వెంబడించాలి. అలా వెంబడించగలిగిన వారి జీవితాల్లోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు మనము ఎవరింటికైనా ఏదైనా అడగటానికి వెళ్ళాం. నేనే ఉన్నాను, అమ్మ నాకు కొంచెం మంచినీళ్ళు కావాలని అడగటానికి వచ్చాను. నేనేదో తిక్కమక్కగా మిమ్మల్ని అడిగాను, నేనేదో పోనీ స్పష్టంగా మిమ్మల్ని అడిగినా మీరు వినలేని స్థితిలో ఉండి వినలేదనుకోండి, నాకు కావాల్సినవి నాకు దొరుకుతాయి? అక్కడ దొరుకుతాయంటారా? మీరే చెప్పాలి. నేను అడగాల్సిన రీతిగా అడగలేదు, అక్కడ మీరు నిలబడిన స్థానం సరిగా లేదో, అక్కడ ఇవ్వటానికి అనుకూలంగా లేదో, లేకపోతే ఇచ్చే పరిస్థితుల్లో మీరు లేరో తెలియకుండా నేను అడిగాను, అక్కడ నాకు దొరుకుతుందంటారా? అక్కడ నా దప్పికను గుర్తించేవాళ్ళు లేరు, నా స్వరాన్ని గుర్తించేవాళ్ళు లేరు, నా అవసరతను గుర్తించేవాళ్ళు లేని కారణాన్ని అక్కడేమీ దొరకదు. అలాగే మనం ఎక్కడికి వచ్చామంటే సజీవమైన నీళ్లున్న బావి దగ్గరకు వచ్చాం. యేసు ఎడారి కాదు, యేసు అరణ్యం కాదు, యేసు ప్రభు ఎండిపోయినటువంటి వాగు అంతకంటే కూడా కాదు. ఆయన జీవ జల నది అయి ఉన్నటువంటి దేవుడు, సజీవమైనటువంటి బావి. ఆ బావి ఎప్పుడూ ఉబుకుచుండు బావి అని బైబిల్లో చెప్తుంది. ఎప్పుడూ ఉబుకుచుండేటువంటి బావి. నువ్వు వచ్చిన బావి ఎప్పుడూ ఉబుకుచుండేటువంటి బావి. వచ్చిన నువ్వు కూడా చాలా దాహంతో వస్తూ ఉన్నావు, కానీ ఆ బావిలో నీళ్లు చేదుకోలేకపోతున్నావు, ఆ బావిలో నీళ్లు నింపుకోలేకపోతున్నావు, ఆ బావిలో నీటి చేత నువ్వు దప్పిక తీర్చుకోలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? గుర్తుపట్టడం లేదు నువ్వు, వినటం లేదు నువ్వు, వెంబడించటం లేదు నువ్వు. అందుకే నీ దప్పికగానే ఉండిపోతుంది, బావి మాత్రం ఉబుకుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.